నమస్కారం ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోలో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారు తెలుసుకుందాం. హై విక్కీ. హలో విక్కీ. ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి సకలకి ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు నేను పార్ట్నర్ వర్కౌట్ చూపించబోతున్నాను. ఓకే. అండ్ హై ఇంటెన్సిటీ ఐ మీన్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ చేయాల్సిన వర్కౌట్ ఇది. బిగినర్స్ కి ఇది సూట్ అవ్వదు. ఓకే. సో కొంచెం సీనియర్స్ అండ్ వీఆర్ యూజింగ్ అవర్ బాడీ వెయిట్. సో దాంతో ఎలా పార్ట్నర్ తోటి వర్కౌట్ చేయాలి అని చూపించబోతున్నాను. ఓకే. సో మరి ఈ రోజు మనం చేయబోయే పార్ట్నర్ వర్కౌట్ మనకి లైక్ ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇది మనకి మనం ఈరోజు లోవర్ బాడీని ఇన్వాల్వ్ చేస్తున్నాం అండ్ స్టమక్, ఈ రెండు ఎలా వెయిట్ తగ్గించుకోవాలి అండ్ ఫ్యాట్ అయినా బర్న్ చేయాలి అని ఆ రెండు పార్ట్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. ఓకే ఫైన్. సో ఎవరైనా చేయొచ్చు, చేయకుండా వాళ్ళు ఎవరైనా. అడ్వాన్స్ వర్కౌట్ అని చెప్పాను కదా, సో కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు అయితేనే బాగుంటుంది. ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వర్కౌట్ హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి సర్జరీస్ ఉన్నా కానీ సర్జరీస్, నీ పెయిన్స్, హై ఇంటెన్సిటీ కదా, సో వాళ్ళు చేయలేరు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చేయలేరు. యంగ్స్టర్స్కి ఇట్స్ సూటబుల్ వర్కౌట్. ఓకే డన్. సో మరి లెట్స్ స్టార్ట్. యా విల్ స్టార్ట్. పార్ట్నర్ వర్కౌట్ ఫస్ట్ వేరియేషన్ మనం క్రంచ్ చేయబోతున్నాం. ఓకే. క్రంచ్ లెగ్స్ లాక్ చేసి ఎలా చేస్తామో ఒకసారి మనం పొజిషన్కి వెళ్ళి ఫస్ట్ స్లీప్, లెగ్స్ రెండు స్ట్రెచ్, రెండు లెగ్స్ లాక్ చేసుకోవాలి. లెగ్స్ ఇలా ఓపెన్ చేసి ఓపెన్, దెన్ క్రంచ్, హాఫ్ క్రంచ్ అండ్ బ్యాక్ అండ్ లెగ్స్ క్లోజ్. గో 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ జస్ట్ లాక్ యువర్ లెగ్స్. ఇద్దరు లెగ్స్ లాక్ చేసుకోవాలి. ఈ నీస్ అనేది బెండ్ అవ్వవు మనకి. నీస్ స్ట్రైట్గా పెట్టి జస్ట్ రేజ్ యువర్ హిప్ అప్. మన హిప్ లేపినప్పుడు కూడా నీస్ బెండ్ అవ్వకూడదు. ఓకే. పొజిషన్ గో 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్ పడుకొని హిప్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అది చెప్పడం కన్నా ఒకసారి చూపిస్తాము అండ్ చూపించి విల్ డూ ఇట్ విత్ ద కౌంట్. సో హిప్ రేస్ చేసి ఇద్దరు హిప్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రేస్ చేసేటప్పుడు మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మన బాడీని అవతల సైడ్కి తీసుకువెళ్ళాలి. గో 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ప్రశాంత్, ఎలా ఉంది వర్కౌట్? యా విక్కీ చెప్పినట్టుగానే ఇది హై ఇంటెన్సిటీ వర్కౌట్ అన్నారు. పేరు తగ్గట్టుగానే స్టామినా కూడా కావాలి. చాలా స్టామినా కావాలి. చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కష్టం. సో బాడీని పుష్ చేసుకోవడం. అంటే ముందు ఏమైనా కొంచెం టఫ్ ఎక్సర్సైజెస్ మనకు అలవాటు ఉంటే ఇవి ఈజీ. అదే నేను చెప్పాను, ఆల్రెడీ ఎక్సర్సైజ్ వాళ్ళకి అలవాటు ఉండి సో రొటీన్ ఎక్సర్సైజెస్ కి కొంచెం బోర్ ఫీల్ అయిన వాళ్ళకి సో ఇట్స్ న్యూ వేరియేషన్. ఓకే. కానీ కొంచెం ఎక్కువసేపు చేయాలంటే కష్టం. ఎక్కువసేపు చేయాలంటే కష్టం, ఎందుకంటే స్టామినా చాలా కావాలి. ఇది వేరే వర్కౌట్స్ కాంబినేషన్ లో చేస్తే ఇట్ విల్ బి గుడ్. లైక్ కొంచెం కార్డియో చేశాక కానీ కొంచెం జుంబా చేశాక, ఏరోబిక్స్ చేశాక, దాని తర్వాత వీ కెన్ డూ దిస్. బట్ నైస్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హై ఇంటెన్సిటీ వర్కౌట్ కావాలి అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు పార్ట్నర్ వర్కౌట్స్ లో మంచి హై ఇంటెన్సిటీ వర్కౌట్ ని మా సకులకు పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్ విక్కీ. ఇదండి ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ టేక్ కేర్. బాయ్.